హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త టిప్ చెప్తానండి. ఇలా మనం వాడేసిన షాంపూలతో కిచెన్లో ఉన్న క్లాత్స్ చాలా క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చండి. సో దానికి నేను ముందుగా ఇన్ని షాంపూ ప్యాకెట్స్ తీసుకున్నాను. అంటే మనం వాడేసినవన్నీ అలానే స్టోర్ చేసి పెట్టానండి. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాము. కిచెన్లో వాడే క్లాత్స్ అంతా ఇలా మురికి పట్టుంటాయి కదా, వీటిని ఈ షాంపూ ప్యాకెట్స్తో చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. దానికి ముందుగా నేను బకెట్లో వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఆ షాంపూ ప్యాకెట్స్ వేసేసుకుందాము. షాంపూ ప్యాకెట్స్ అంతా వేసి బాగా దీన్నే నాననిద్దామండి. అంతా బాగా దీన్ని వాడేసుకుందాము. దీనికేమి మనము ఇవి పౌడర్స్, వాష్ పౌడర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఈ షాంపూ ప్యాకెట్స్లో ఉన్నవే చాలా బాగుంటాయి. అసలు అన్ని కూడా దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నాననిద్దాము. కిచెన్లో క్లాత్స్ అన్నీ బాగా నీట్గా వచ్చేస్తాయండి. స్మెల్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, ఇలా మీకే తెలుస్తుంది. ఇవన్నీ ఇలా నానపెట్టేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని ఇలా ఉంచనిచ్చేద్దాము. ఆ తర్వాత వాష్ చేద్దాము. హాఫ్ అన్ అవర్ పైనే అయ్యిందండి. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసి చూస్తాను. జస్ట్ సోప్తో వాష్ చేస్తే చాలు, ఈ మురికంతా ఎలా ఉందో అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ట్రై చేసి చూస్తాను, ఉండండి. ఇదిగోండి, అన్నీ వాష్ చేసేసాను. ఇది ఆరిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత క్లీన్గా వచ్చిందనేది. మీకు ఈ ఐడియా నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.